భవిష్యత్తులో పాయకరావుపేట మరో విశాఖపట్నంలాగా మారబోతుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అభిప్రాయం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో 400 కోట్లకు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని హోంమంత్రి అనిత తెలిపారు. పాయకరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలని మంత్రి అనిత ప్రారంభించారు. తన నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం శుభపరిణామన్నారు. తనను గత ఎన్నికల్లో గెలిపించిన తన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటారంటూ హోంమంత్రి అనిత తెలిపారు. గుండెలు పడిపోయిన రోడ్లన్నీ చూపించుకున్నాం. చాలా మంది ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఈ సంవత్సర కాలంలో ఒక మన పాయకరావుపేట నియోజకవర్గంలోనే చూసుకుంటే దగ్గర అన్ని కలుపుకొని సంక్షేమం అభివృద్ధి అన్ని కలుపుకొని 400 కోట్ల రూపాయల పైగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పడానికి నిజంగా మనం గర్వపడాలి. ఎందుకంటే లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిన తర్వాత మనం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు ఇవ్వలేని పరిస్థితులు అయినప్పటికీ కూడా విజయనున్న నాయకుడిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఒకేలా తీసుకెళ్తున్నారు. ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గానికి వచ్చిన మహాదశ మీ అందరి సహాయ సహకారంతో నక్కపల్లి మండలంలో ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఒక తీసివేసి పోలేదు. మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత బంధు డ్రగ్ పార్క్ ఈ రోజు మన అందరం కూడా తయారు చేసుకుంటున్నాం. సుమారుగా కొన్ని వందల కంపెనీలు ఇక్కడ రాబోతున్నాయి. అన్నిటికీ మించి రాష్ట్రంలోనే తొలిసారిగా ఆర్సెల్ మెటల్ ఈ రోజు ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా